ఇక చివరి అంశం ప్రధానంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. కృష్ణరాజు గారు, స్వర్ణాంధ్ర సాధనకు సంకల్పం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఈ నెల 21, 22, 23 తేదీల్లో పల్లెపాటు పడుతున్నారట. స్థానిక సచివాలయంలో కానీ అంగన్వాడీ పాఠశాలలో కానీ ఈ 2 రాత్రులు నిద్ర చేస్తారట. దీంతో స్వర్ణాంధ్ర ఎట్లా వస్తుందండి? ఎంత ఈనాడు ఎంత భయం చేసినా కూడా మరీ ఎంత మోసంగా చేయాలా? అధికారులు అక్కడ స్కీములు అమలు చేస్తేనో హామీలు అమలు చేస్తేనో స్వర్ణాంధ్ర అని చెప్పుకోవచ్చు, కానీ ఈ పల్లెపాట అధికారులతో అయిపోతుంది ఆ స్వర్ణాంధ్ర. కృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి గిమ్మిక్కులు గతంలో ఎన్నో చేశారండి. గతంలో పల్లెనిద్రలు చేయలేదా? గతంలో స్వర్ణాంధ్ర అనలేదా? జన్మభూమి నుంచి పనిలేదా? ఆయన మాటలకు చేతలకు ఎక్కడ పొంతన ఉండదు. ప్రచారం మీద, అంటే భారతదేశంలో బహుశా ప్రచారం మీద ఆధారపడి అధికారంలోకి వస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన చాలా ఎఫెక్టివ్ గా సమాచారాన్ని వాడుకుంటున్నారు అక్కడ. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలంటున్నది. ఇప్పుడు మీకు ఆయన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గారు కొలికిపూడి శ్రీనివాస్ గారు, ఆయనకి కేసీఆర్ నాని గారికి మధ్య ఏదో కొంత రచ్చ నడుస్తోంది. కేసీఆర్ చిన్ని కాదు కదండి, కేసీఆర్ నాని గారు కేసీఆర్ నాని గారి మీద ఈయన కొలికిపూడి శ్రీనివాస్ గారు ఒక లేఖ రాశారు అనమాట. కేసీఆర్ నాని గారు అనేక అవకతవకలు పాల్పడ్డాడు, ఆయన స్కామ్ పాల్పడ్డాడు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని సిబిఐకి లేఖ రాశాడు. అయితే ఏ రాశాడంటే ఆయన, నేను ఒక పార్లమెంటు మెంబర్, నేను అంటే కొలికిపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయితే ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒక పార్లమెంటు మెంబర్, నేను అంతేకాకుండా నేను అంటే పార్లమెంట్ హోమ్ కమిటీ అఫైర్స్ దాంట్లో కూడా మెంబర్ నేను అని చెప్పి ఆయన లేఖ రాస్తే దానిని కేసినేని శ్రీనివాసు అలియాస్ నాని తప్పు పట్టాడు. ఈయన అసలు ఎమ్మెల్యేనా ఎంపీనని చెప్పి అడిగాడు ఆయన. అంటే ఒకవేళ కేసినేని మన కొలికిపూడి శ్రీనివాస్ గారు ఏమో ఐఏఎస్లకి ఐపీఎస్లకి నేను ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి చెబుతున్న వ్యక్తి, శాసనసభ్యుడు అయిన వ్యక్తి, నేను పార్లమెంట్ సభ్యుడు అని చెప్పి చెప్పడం అనేది తప్ప కాదా? అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విషయాన్ని కేసినేని నాని ఈ ఎక్స్ లో పెడితే ఆ పోస్ట్ ని ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మంది కేసినేని నానిని దుమ్మెత్తిపోస్తున్నారండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, తప్పును తప్పు అని చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వారి సానుభూతి పరులు సామాజిక మాధ్యాల్లో ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోగా ఎదురు పక్షం మీద బురద జల్లుతున్నారు. అంటే వారు ఎంత అధమ స్థాయికి దిగజారుతున్నారో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ ఒకటి, లేదా ఎక్స్ లో పోస్ట్ ఒకటి మనం నిదర్శనంగా మనం భావించాం. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పాయింట్ నా దృష్టి రాలేదు. మీరు మంచి పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు కృష్ణరాజు గారు. అధికారులు పల్లెపాటు పడితే స్వర్ణాంధ్ర వచ్చేస్తుందా రాజు? సార్ అదే సార్, అధికారులు పల్లెపాట పడితే స్వర్ణాంధ్ర, నేను అన్నం తింటే మీ కడుపు నిండిపోవడం లాంటిది. వాళ్ళ పల్లెపాట పడితే ఏమవుతుందండి? పని చెయ్యాల, పల్లెపాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ తాలూకా శాసనసభ్యులు కూడా పల్లె నిద్రలు చేశారు. అయితే పల్లె నిద్ర చేస్తే దాని ప్రతిఫలం ఏంటనేది ప్రజలకు చూపించాలా. గతంలో మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము పల్లె నిద్రలు చేసాం. అప్పుడు పల్లె నిద్ర చేస్తే ఏమొచ్చింది? ప్రతి పల్లికి కూడా పాలన ప్రజల పాదాల చెంతకు చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కానీ ఈ రోజు ఎక్కడా అది లేదు. కేవలం ప్రజలు తిట్టుకుంటున్నారు. ప్రజలకి ఏదో ఒకటి మసిబూసి మాడిగా చేసి ఒక కవరింగ్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంలో భాగంగానే ఇటువంటిది చేస్తూ వాళ్ళ గోరంతా చేస్తే కొండంతా వార్తలు రాసేటటువంటి సోకాల్డ్ ఎల్లో మీడియా రక్షణ కవచంలో ఉన్నంత వరకు ఇలా ఆడిన దాట పాడింది పాటగా సాగుతుంది. బట్ వన్ డే ప్రజలకు అవకాశం వస్తుంది. ఆ రోజు మాత్రం ఇలా దెమ్మ తిరిగి బొమ్మ కనబడే రోజు అప్పుడు వస్తుంది. అప్పటి వరకు వీళ్ళు చెప్పే కహానీ స్టోరీలు మనం వెనక తప్పదు. అయితే విశేషం ఏంటంటే, జగన్ గారి ప్రభుత్వంలో కట్టిన స్థానిక సచివాలయాల్లోనే వీళ్ళంతా మకాన్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంతే ఫైనల్ గా సార్, ఇప్పుడు నాయకుడు పాలన అంటే అలా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోపం ఉంటే మరి అవన్నీ తీసేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా టచ్ చేసే ధైర్యం కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నారు. నిర్మాణం చేయడం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కదా సార్. ప్రతి ఊర్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, లేదంటే మిగతా అంగన్వాడీ అన్ని. రైట్. ఓకే, ఫైనల్ గా కృష్ణరాజు గారు చెప్పండి, వల్లభనేని వంశీకి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? ఆయన విడుదలవుతారా? మళ్ళీ కొత్త కేసు పెట్టి ఇది ఏమైనా చేస్తున్నారా? ఏం లేదండి. ఇప్పుడు ఇది ఈ కూటమి ప్రభుత్వం అనేది సాధింపులు వేధింపుల ప్రభుత్వంగా మారిందండి. ఓకే, ఆయనకి సంబంధం లేని కేసుల్లో కూడా ఆయన ఇరికించి ఇప్పటికే ఆయన దాదాపు 90 రోజులు కూడా జైల్లో ఉంచారు. ఇంకా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకో కొద్ది రోజుల్లో బహుశా ఓట లభించవచ్చు. కానీ ఈ విధానం అనేది సరైనది కాదు. నిజానికి నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అనేవి
ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివండి. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలి. పోలీసులు కూడా కేసు పెడితే ఇది కూటమి నేతలు కేసు పెడితే వెంటనే ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. అదే వైసీపీ నేతలు లేకపోతే సిపిఐ నేతలు సిపిఎం నేతలు కేసులు పెడితే వాటిని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పడేస్తున్నారు. కనీసం వాటి ఇంకో చూడటం లేదు. ఇది ఇక్కడ ఏమవుతుంది, రూల్ ఆఫ్ లాకి అంటే సమన్యాయ పాలనకు అనేది ఆంధ్రప్రదేశ్ లో విఘాతం కలుగుతుంది. దీనికి పోలీసులు కూడా బాధ్యులు అవుతున్నారు. ఈ రోజు నాకు కూటమి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలనుకుంటే భవిష్యత్తులో ఈ పోలీసులు తీవ్రమైన ఇబ్బందులు పడవలసి వస్తుంది. కేఎస్ఆర్ గారు, వంశీ గారికి కొద్ది రోజుల్లో బహుశా ఆయనకి ఓటు లభించవచ్చు. రైట్. ఏదైనా అర్థం పర్థం లేకుండా పద్ధతి పాడు లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేస్తే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం అవుతుందని చెప్పాలి.